అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో తెలుగు తెలంగాణ కోడ్ వచ్చేసి 089 2025-26కు సంబంధించినటువంటి క్లాస్ 10 కరికులం డిజైన్ మెయిన్ కోర్స్ బుక్ సింగిడి 2 సిబిఎస్ఈకి సంబంధించినటువంటి 10వ తరగతి సిలబస్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా పద్య భాగంలో ఏ పాఠాలు ఉంటాయి, గద్య భాగంలో ఏ పాఠాలు ఉంటాయి, అలాగే ఉపవాచకంలో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, అలాగే మార్కుల వివరణ తెలుసుకుందాం. ఆ తరువాత గ్రామర్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఈ సంవత్సరం సిబిఎస్ఈ 089 సంబంధించినటువంటి సిలబస్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. సిలబస్లో ఆ మార్పులు చేర్పులు ఏంటో వీడియో చూస్తే అర్థమవుతుంది. మనం వివరంగా ఒకటి తర్వాత ఒకటి చెప్పుకుందాం. ముందుగా పద్య భాగానికి సంబంధించినటువంటి పాఠాలు చూసుకున్నట్టయితే 4 పాఠాలు ఉన్నాయి. మొదటి పాఠం దానశీలము, అలాగే రెండవ పాఠం శతక మధురిమ, మూడవ పాఠం జీవన భాష్యం, నాలుగవ పాఠం భిక్ష. ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా, గత సంవత్సరం కూడా దానశీలము, శతక మధురిమ, భిక్ష అనేటటువంటి పాఠాలు ఉన్నాయి. వీటితో పాటు నగర గీతం, పాఠం పేరు నగర గీతం కూడా ఉండేది. కానీ ఈ సంవత్సరం నగర గీతం పాఠం బదులుగా జీవన భాష్యం పాఠాన్ని సిలబస్లో చేర్చడం జరిగింది. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నగర గీతం పాఠం సిలబస్లో లేదు, పరీక్షకు రాదు. ఆ పాఠం స్థానంలో జీవన భాష్యం పాఠం వస్తుంది. అలాగే గద్య భాగం చూసుకున్నట్టయితే ఎవరి భాష వారికి వినసొంపు, కొత్త బాట, లక్ష్య సిద్ధి, గోల్కొండ పట్టణం. గత సంవత్సరం చూసుకున్నట్టయితే ఎవరి భాష, లక్ష్య సిద్ధి, గోల్కొండ పట్టణం ఈ 3 పాఠాలే గద్య భాగం సిలబస్లో ఉండేవి. ఈ సంవత్సరం కొత్తగా యాడ్ చేసినటువంటిది ఏంటంటే కొత్త బాట. పాఠం పేరేం పేరు? కొత్త బాటను ఈ సంవత్సరం యాడ్ చేశారు. నగర గీతం బదులు ఒకటి జీవన భాష్యం పద్య భాగంలో వచ్చింది, అలాగే కొత్త బాట గద్య భాగంలో వచ్చింది. ఇంతకు ముందుకు మొత్తం 7 పాఠాలు ఉండేవి, ఇప్పుడు 8 పాఠాలు అయ్యాయి. గమనించండి. అలాగే ఉపవాచకం చూసుకున్నట్టయితే మన ఇతిహాసం, రామాయణం, ఇందులో ఏ మార్పు లేదు. బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండం, అలాగే కిష్కింధకాండం, సుందరకాండం, యుద్ధకాండం, మొత్తం ఎన్ని కాండలు? 6 కాండలు. సులభ వచనంలో చక్కగా 6 కాండలు మనం చదువుకోవచ్చు. అద్భుతమైనటువంటి రామాయణ విశేషాలన్నీ కూడా ఈ పాఠం ద్వారా ఇంకా వివరంగా తెలుసుకోవచ్చు. మనకు రామాయణానికి సంబంధించిన విషయాలు తెలుసు, కానీ ఈ కాండల ద్వారా ఇంకా వివరంగా లోతుగా వెళ్ళి ఆ విషయాన్ని మనం తెలుసుకుంటాము. అలాగే మార్కుల విషయం వస్తే ప్రస్తుతానికి మనకు తెలిసినటువంటివి చూద్దాం. దానశీలం చూసుకున్నట్టయితే ఇక్కడ మార్కులతో పాటు ఎన్ని క్లాసుల్లో కంప్లీట్ కావాలి, అలాగే ఎన్ని మార్కులు అనేటటువంటి కూడా చూద్దాం. దానశీలం పాఠం 8 క్లాసుల్లో 8 తరగతుల్లో కంప్లీట్ కావాలి. అలాగే మార్కులు చూసుకున్నట్టయితే ఒక లఘు ప్రశ్న అంటే షార్ట్ ఆన్సర్, అలాగే ఒకటి లాంగ్ ఆన్సర్ 4 మార్క్స్ సంబంధించింది. అలాగే ప్రతిపదార్థం, ఎస్ అంటే షార్ట్ ఆన్సర్, అలాగే ఎల్ అంటే లాంగ్ ఆన్సర్, అలాగే పి అంటే ప్రతిపదార్థం. గుర్తుపెట్టుకోండి. అలాగే శతక మధురిమ చూసుకున్నట్టయితే 6 తరగతుల్లో కంప్లీట్ కావాలి అని ఇక్కడ మనకు ఇచ్చినటువంటిది. చూద్దాం. ఇక్కడ షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్, అలాగే ప్రతిపదార్థం ఈ 2 పాఠాల్లోంచి ప్రతిపదార్థాలు మనకు ఉంటాయి. అలాగే జీవన భాష్యం, ఇది ఈ పాఠం చూసుకున్నట్టయితే 6 క్లాసుల్లో కంప్లీట్ కావాలి. ఇందులో ఒక షార్ట్ ఆన్సర్, ఒక లాంగ్ ఆన్సర్ మాత్రమే ఉంటుంది. భిక్ష, ఇది 8 తరగతుల్లో కంప్లీట్ కావాలి. అలాగే ఒక షార్ట్ ఆన్సర్, ఒక లాంగ్ ఆన్సర్, అలాగే ప్రతిపదార్థం కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు పరిచిత పద్యం కూడా ఉంటుంది, అలాగే పరిచిత గద్యం కూడా ఉంటుంది. పరిచిత పద్యము ఎలా ఇస్తారంటే ఈ పాఠం దానశీలంలో ప్రతిపదార్థం అడిగారు.
అడిగారు కాబట్టి ఇందులోంచి పరిచిత పద్యం అడగకూడదు. ఒకవేళ దానశీలము శతకమధునిమ రెండిట్లోంచి ప్రతిపదార్థాలు చాయిస్ ఉంటాయి కాబట్టి 2 పద్యాలు అడిగారు అనుకో, ఈ 2 పాఠాల్లోంచి మనకు పరిచిత పద్యం అడగకూడదు. మరి ఎందులోంచి అడగాలంటే పరిచిత పద్యం జీవన భాష్యం లేదా భిక్ష నుంచి అడగాలి. అది గమనించండి. ఎప్పుడైతే ప్రతిపదార్థాలు ఇస్తారో ఆ పాఠం నుంచి మనకు లాంగ్ ఆన్సర్ ఉండదు. మనకు గద్య భాగంలో కూడా అంటే ఇందులో లాంగ్ ఆన్సర్ గనక ఏదైనా పాఠం నుంచి అడిగితే ఆ పాఠం నుంచి గద్యాంశం పరిచిత గద్యాంశం అనేది అడగకూడదు అని ఇక్కడ ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్లో ఉన్నటువంటి విషయం. అలాగే ఎవరి భాష వారికి వినసొంపు, ఇందులో కూడా ఒక షార్ట్ ఆన్సర్ ఒక లాంగ్ ఆన్సర్ 6 తరగతుల్లో కంప్లీట్ కావాలి సిలబస్. అలాగే కొత్త బాట దీనికి 8 క్లాసుల్లో కంప్లీట్ కావాలి. అలాగే ఒక షార్ట్ ఆన్సర్ ఒక లాంగ్ ఆన్సర్. లక్ష్య సిద్ధి చూసుకున్నట్టయితే 6 క్లాసుల్లో కంప్లీట్ కావాలి. అలాగే ఒక షార్ట్ ఆన్సర్ ఒక లాంగ్ ఆన్సర్. గోల్కొండ పట్టణం కూడా 8 తరగతుల్లో కంప్లీట్ కావాలి. ఒక షార్ట్ ఆన్సర్ ఒక లాంగ్ ఆన్సర్. ఇది మళ్ళీ ఒక్కసారి చెబుతున్నాను. ఏ పాఠం నుంచి అయితే ప్రతిపదార్థం అడిగారో ఆ పాఠం నుంచి పరిచిత పద్యం అడగకూడదు. ఏ పాఠం నుంచి అయితే లాంగ్ ఆన్సర్ వస్తాయో ఆ పాఠం నుంచి పరిచిత గద్యాంశం ఉండదు అని ఇన్స్ట్రక్షన్లో ఇచ్చినటువంటి విషయం. అలాగే షార్ట్ ఆన్సర్కి వచ్చేసి 2 మార్కులు, లాంగ్ ఆన్సర్కి వచ్చేసి 4 మార్కులు. అలాగే ప్రతిపదార్థానికి వచ్చేసి ఎన్ని మార్కులు ఉంటాయంటే 6 మార్కులు ఉంటాయి. షార్ట్ ఆన్సర్ 2 మార్కులు, లాంగ్ ఆన్సర్ 4 మార్కులు, అలాగే ప్రతిపదార్థం వచ్చేసి 6 మార్కులు ఉంటాయి. ఉపవాచకం చూసుకున్నట్టయితే రామాయణంలోని 6 కాండలు ఉంటాయి. ఈ 6 కాండల్లో మనకి ఎన్ని ప్రశ్నలు ఇస్తారు అంటే 4 ఇస్తారు. మీరు రాయాల్సిందంటే 2 ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఓకే, 2 ప్రశ్నలకు జవాబులు రాసి ఒక్కొక్క దానికి 4 మార్కులు అంటే మొత్తం ఎన్ని మార్కులు ఉంటాయి? 8 మార్కులు ఉంటాయి. మొత్తం రామాయణంలో ఉన్నటువంటి 6 కాండలన్నీ కూడా 28 క్లాసుల్లో కంప్లీట్ కావాలి. ఇది పద్య భాగం, గద్య భాగం, అలాగే రామాయణానికి సంబంధించినటువంటి సిలబస్, అలాగే మార్కుల వివరణ. మనం వ్యాకరణం చూసుకున్నట్టయితే సంధులు, ఈ సంధుల్లో పుంపాదేశ సంధి, పడ్వాది సంధి, గసడదవాదేశ సంధి, రుగాగమ సంధి, ద్విరుక్త టకార సంధి, త్రిక సంధి 6 సంధులు ఉంటాయి. ఈ సంధులు చూసుకున్నట్టయితే 10 పీరియడ్స్లో కంప్లీట్ కావాలి. మొత్తం 4 మార్కులు. అలాగే ఛందస్సు చూసుకున్నట్టయితే ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేబము మొత్తం ఎన్ని 4 వృత్త పద్యాలు 6 క్లాసుల్లో కంప్లీట్ కావాలి. అలాగే 4 మార్కులు. ఇక్కడ పీరియడ్స్ విషయం చూసుకున్నట్టయితే దాదాపుగా ఇక్కడ సంధులు సమాసాలకు సంబంధించినవి అన్ని కూడా 9th క్లాస్లోనే కంప్లీట్ చేస్తారు కాబట్టి 10th క్లాస్లో కాస్త సులభం అవుతుంది. అలాగే సమాసాలు చూసుకున్నట్టయితే ద్వంద్వ, ద్విగు, బహువ్రీహి, రూపక సమాసాలు ఇవి కూడా 6 పీరియడ్స్లో కంప్లీట్ కావాలి. మొత్తం 4 మార్కులు. అలంకారాలు ఉపమాలంకారం, అతిశయోక్తి అలంకారం, క్రమాలంకారం, అర్థాంతరన్యాసాలంకారం మొత్తం ఎన్ని 4 అలంకారాలు, మొత్తం 4 మార్కులు. పర్యాయ పదాలు చూసుకున్నట్టయితే అన్ని పాఠాల వెనకాల వర్క్ షీట్స్ ఉంటాయి. ఆ వర్క్ షీట్స్ లో ఉన్నటువంటి పర్యాయ పదాలు అడుగుతారు. పేజీ నెంబర్ 169, 170, 169, 170 పేజీల్లో ఉన్నటువంటి పర్యాయ పదాలు పరీక్షకు మనకు వస్తాయి. అలాగే జాతీయాలు సామెతలు చూసుకున్నట్టయితే ఇక్కడ కరికులంలో ఖచ్చితంగా వీటిని పాటించాలి అని ఇచ్చారు కాబట్టి రామాయణంలో ఉన్నటువంటి జాతీయాలు మాత్రమే వస్తాయి. ఎప్పుడైనా టీచర్ పాఠం చెప్పేటప్పుడు ఆ జాతీయాలు ఏవైతే వస్తాయో ఆ పదాల కింద అండర్లైన్ చేసుకొని వాటి అర్థాలు అక్కడే రాసుకోండి, సులభంగా ఉంటుంది. జాతీయాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? రామాయణం నుండి మాత్రమే వస్తాయి, ఇది గమనించండి. అలాగే సామెతలు 8వ తరగతి పేజ్ నెంబర్ 131, అలాగే 9వ తరగతిలో పేజ్ నెంబర్ 13లో ఉన్నటువంటివి మాత్రమే వస్తాయి. ఇవి 8వ తరగతి 9వ తరగతి సామెతలు నా దగ్గర లేవు, పాత పుస్తకం ఎక్కడో పడిపోయింది అనుకుంటే గనక మన ఛానల్లో సామెతలు జాతీయాలు 8th 9th సంబంధించినటువంటి సామెతలు జాతీయాలు కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను, గమనించండి. అలాగే ప్రక్రియలు
మనకున్నటువంటి 8 పాఠాల్లో ఉన్నటువంటి ప్రక్రియలన్నీ కూడా అడుగుతారు. దీనికి 2 మార్కులు. ఇక్కడ చూసుకున్నట్టయితే పర్యాయ పదాలు, జాతీయాలు, సామెతలు, ప్రక్రియలు ఈ 4 బిట్లు కూడా ఒక్కొక్క బిట్కి 2 మార్కులు. గమనించండి, పైన ఉన్నటువంటి సంధులు, ఛందస్సు, సమాసాలు, అలంకారాలు ఈ బిట్లు 4ంటికి కూడా ఒక్కొక్క బిట్కి 4 మార్కులు ఉంటాయి. అలాగే లేఖారచన, లేఖకు 6 మార్కులు ఉంటాయి. అలాగే దినచర్య లేదా వార్తా రచన ఆర్ వార్తా నివేదిక, దీనికి రెండిట్లో ఏదైనా ఒకటి రాయాలి, చాయిస్ ఉంటుంది. మీరు రాస్తే దినచర్య రాయండి లేదా వార్తా రచన రాయండి. వీలైనంత వరకు నేను చెప్పే సలహా ఏంటంటే దినచర్య రాస్తేనే బాగుంటుంది. ఎన్ని మార్కులు? 5 మార్కులు. ఈ దినచర్య రాసినప్పుడు 100 పదాల్లో రాయండి, లేఖ కూడా. అలాగే అపరిచిత గద్యం, కాంప్రిహెన్షన్, అన్నోన్ ప్యాసేజ్, ఇది ఎంసీక్యూలో, ఇక్కడ ఉన్నటువంటి బిట్లన్నీ కూడా ఎంసీక్యూలోనే వస్తాయి. లేఖారచన, దినచర్య, వార్తా నివేదిక తప్ప ఇక్కడ ఉన్నటువంటి బిట్లన్నీ కూడా ఎంసీక్యూలో వస్తాయి. అలాగే అపరిచిత గద్యం చూసుకున్నట్టయితే 5 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు. 5 × 2 10 మార్కులు. పరిచిత పద్యం లేదా పరిచిత గద్యం, ఇది 5 × 1 5 మార్కులు. పరిచిత పద్యం అన్న రాయండి, పరిచిత గద్యం అన్న రాయండి. ఏ బిట్ అటెంప్ట్ చేసినా మీకు ఎన్ని మార్కులు? 5 మార్కులు ఉంటాయి. వీలైనంత వరకు పరిచిత గద్యాంశాన్ని రాయడానికి ప్రయత్నించండి, సులభంగా ఉంటాయి, సులభంగా ఆన్సర్స్ చేయొచ్చు. అలాగే ప్రతిపదార్థం, ఇందాక మనం చెప్పుకున్నాం, దానశీలము, శతక మధురిమ, అలాగే భిక్ష, ఈ 3 పాఠాల్లోంచి ప్రతిపదార్థాలు అడుగుతారు. అవి కూడా పువ్వు గుర్తున్నటువంటి పద్యాలు మాత్రమే. 2 ఇస్తారు, మీరు రాయాల్సింది 1 మాత్రమే. ఆ ఒక్కదానికి 6 మార్కులు ఉంటాయి. ప్రతిపదార్థాలు రాసేటప్పుడు చాలా జాగ్రత్త పడాలి. 1 అన్వయ క్రమంలో రాయాలి. 2వది విడదీయడానికి వచ్చినటువంటి పదాలు చక్కగా విడదీసి రాయండి, చక్కగా అర్థాన్ని ప్రజెంట్ చేయండి. అలా రాసేస్తే మీకు 6 మార్కులు వేస్తారు. అలాగే ఇక్కడ ఇచ్చాము, పాఠ్య భాగంలో ఉన్నటువంటి పువ్వు గుర్తున్నటువంటి పద్యాలు మాత్రమే ప్రతిపదార్థాలకు అడగాలి. ఓకే, మీరు చాలామంది చెప్పేటటువంటి విషయం ఏంటంటే దానశీలము, అలాగే భిక్ష, శతక మధురిమ. దానశీలం, భిక్షల్లో చూసుకున్నట్టయితే మొత్తం 6 ప్రతిపదార్థానికి సంబంధించిన పద్యాలు ఉంటాయి. శతక మధురిమ ఒక పాఠంలోనే 6 ప్రతిపదార్థాలు ఉంటాయి. మొత్తం 6 6 12. చాలా మంది ఏం చేస్తారంటే ఒక దానశీలం, భిక్ష 2 నేర్చేసుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటారు. అది కరెక్టే, ఇబ్బంది ఏమీ లేదు. కానీ వీలైనంత వరకు 3 పాఠాల్లో ఉన్నటువంటివి చదవండి. మీకు సమయం చాలా ఉంటుంది. ఎప్పటి సిలబస్ అప్పుడు కంప్లీట్ చేసుకుంటే ఏమీ కష్టమేమీ కాదు. ఒక 12 ప్రతిపదార్థాలు నేర్చుకోవడం చాలా ఈజీ. అంత కావలిస్తే మన ఛానల్లో 3ంటికి సంబంధించినటువంటి ఒక వీడియో లింక్ కూడా ఉంది, గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా పాఠాలు, అలాగే ప్రశ్న జవాబులు, సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, ప్రక్రియలు, లేఖారచన, వార్తా నివేదిక, దినచర్య, ఇలాగా ప్రతి బిట్కి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి, గమనించండి. మీకు కావలసినటువంటి వీడియో ఏమైనా కనిపించకపోతే ఒక కామెంట్ పెట్టండి, ఆ కామెంట్లో వీడియో లింక్ అనేటటువంటిది ఇస్తాను. ఇది మనకున్నటువంటి సిబిఎస్ఈ తెలంగాణ తెలుగు 089 సంబంధించినటువంటి కరికులం డిజైన్, అంటే సిలబస్ అనేటటువంటిది. అలాగే ఇంకా శాంపుల్ పేపర్ రాగానే మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటాను. అందరికీ ధన్యవాదాలు.